అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా పాయసము. మరీ నీళ్ళుగా కాకుండా కొంచెం చిక్కగా క్రీమీగా ఉండేలాగా చేసుకోవచ్చు. ఈ పాయసము చాలా టేస్టీగా ఉంటుంది. జారుగా ఉండాలని చెప్పేసి మరీ నీళ్ళుగా చేసుకున్న అంత టేస్ట్గా ఉండవు కదా. ఇదైతే క్రీమీగా బాగుంటుంది. కొంచెం పాలు ఎక్కువ పడతాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది ఎలా చేశానో నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒక 4 కప్పులు పాలు మరిగించాలి. దాంట్లో 1 కప్పు నీళ్ళు. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 4 కప్పుల పాలు 1 కప్పు నీళ్లు తీసుకున్నాను. ఒక 4-5 యాలకులు కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. యాలకుల పొడి ఉంటే పొడి వేయొచ్చు. ఇంకా పాలు మరుగుతున్నప్పుడు ఇంకో గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏవైనా ఉంటే వేయించుకోవచ్చు. నేనైతే కొంచెం జీడిపప్పు, 1 నిమిషం పాటు జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేయాలి. ఇంకా మీకు బాదం పప్పు అలా ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇంక ఈ రెండు మంచిగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి సపరేట్గా. ఇప్పుడు అదే నెయ్యిలో నేనైతే పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరైతే వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. పచ్చి కొబ్బరి ముక్కలు కావాలంటే ముక్కలైనా వేయొచ్చు. నేనైతే కొంచెం పెద్దగా తురుముకొని 1 నిమిషం పాటు వేయిస్తున్నాను, అంతే, ఎక్కువేం కాదు. ఇప్పుడు దాంట్లో మనకి మార్కెట్లో రెడీమేడ్గా వేయించిన సేమియా దొరుకుతుంది కదా. ఇక్కడైతే అదొక కప్పు తీసుకున్నాను. కొంచెం తక్కువ ఉండిద్ది 1 కప్పుకి. దాన్ని 1 నిమిషం పాటు నెయ్యిలో వేయించి దాంట్లో మరుగుతున్న పాలు వేయాలి. 4 కప్పుల పాలు 1 కప్పు నీళ్ళు. కావాలంటే వాటర్ ఇంకొంచెం వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా పాలు ఈ సేమియాలో వేసేసి ఒక 10 నుండి 15 నిమిషాల మధ్యలో అయితే టైం పడుతుంది ఉడకడానికి. ఒక 12-13 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత అయితే రుచికి సరిపోను పంచదార వేయాలి. నేనైతే ఒక 1/2 కప్పు వేసాను. ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకంతే, పంచదార కరిగిన తర్వాత 1 నిమిషం అలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. ఇందాక వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇది మరీ నీళ్ళుగా జారుగా ఉండదు. ఇంకొంచెం చల్లారాక ఇంకొంచెం చిక్కబడి క్రీమీగా ఉంటుంది. అంతే అండి, సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.